ఐలీన్ డే మెకుసిక్. బయోఫీల్డ్ ట్యూనింగ్. మానవ శరీరం అన్నది కేవలం ఎముకలు మరి రక్తమాంసాలతో కూడిన అవయవాల సమాహారం మాత్రమే కాదు. అందులోని ప్రతి కణం కూడా తనదైన జీవశక్తి ప్రవాహాన్ని కలిగి ఉంటూ తన చుట్టూ ఉన్న కోటానుకోట్ల కణాల యొక్క జీవశక్తి ప్రవాహాలతో బయోఫీల్డ్ సమన్వయం ట్యూనింగ్ చెందగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనినే బయోఫీల్డ్ టన్నింగ్ అంటాం. శరీరాన్ని నడిపిస్తోన్న ఈ సంక్లిష్ట విద్యుత్ చాలిత వ్యవస్థ ఈరోజు సాంప్రదాయ వైద్య విధానాలను సవాలు చేస్తూ శారీరక, మానసిక మరి ఆధ్యాత్మిక దృక్కోణాలను కలుపుతూ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడానికి మార్గాన్ని చూపెడుతోంది. మానవ శరీరం లోపల బయట వ్యాపించి ఉన్న ఈ బయో ఎనర్జీలో మన జీవిత అనుభవాలు, మన భావాలు మరి మన మానసిక గాయాలు అన్నీ కూడా శక్తి నమూనాలు, ఎనర్జీ ప్యాటర్న్స్ రూపంలో భద్రపరచబడి ఉంటాయి. భూగ్రహం చుట్టూ విస్తరించి ఉన్న విద్యుదయస్కాంత క్షేత్రాన్ని పోలి ఉండే ఈ శక్తి నమూనాలు మన దృక్కోణాలను మరి మన సజీవతను ప్రభావితం చేస్తూ మన భౌతిక శరీరం యొక్క ఆరోగ్యానికి మరి అనారోగ్యాలకు కారణభూతమవుతూ ఉంటాయి. ఈ విద్యుదయస్కాంత తరంగాలే మన అంతర్ప్రపంచాన్ని బాహ్య ప్రపంచం యొక్క విద్యుదయస్కాంత తరంగాలతో మరి విశ్వం యొక్క విద్యుదయస్కాంత తరంగాలతో అనుసంధానం చేస్తూ మనల్ని స్థిరత్వం, సౌకర్యం మరి ప్రశాంతతలతో కూడిన కాంతి శరీర ధారులుగా మారుస్తాయి. ఈ తరంగాలే మన మానసిక తలాన్ని మరి మన భావనామయ తలాన్ని ప్రభావితం చేసే భయం, ఒత్తిడి మరి ఆందోళన, ప్రతికూల భావాలు మరి గాయాలను ప్రతిఘటిస్తూ వాటిని నిర్వీర్యం చేస్తూ ఉంటాయి. నవీన వైద్య విధానాల ద్వారా శరీరం లోపల మరి శరీరం చుట్టూ విస్తరించి ఉండే విద్యుదయస్కాంత శక్తి తరంగాలను బయోఫీల్డ్ టన్నింగ్ ద్వారా శబ్దాన్ని ఉపయోగించి జీవశక్తి క్షేత్రంలోని విఘటనలను గుర్తించి సరిచేయడం జరుగుతుంది. దీని ఫలితంగా మాటలలో మరి భావాలలో శక్తి ప్రకంపనలు సరిచేయబడి రోగిలో భావప్రకటన, స్వస్థత కలుగుతుంది. దానివల్ల ఆ రోగికి ఇతరులు జీవశక్తి క్షేత్రాలతో ఉన్న అడ్డంకులు తొలగిపోయి వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. బాహ్యంగా ఏర్పడే ఈ స్వస్థత వల్ల రోగి అంతరంగంలోని జీవశక్తి క్షేత్రంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. వ్యక్తి యొక్క మానసిక స్థితి మెరుగుపడి అతడిలోని గ్రహణ శక్తి విశ్వంతో అనుసంధానం కావడం వల్ల ఆ వ్యక్తి వ్యక్తిగతంగానే కాకుండా తన చుట్టూ ఉన్న పరిసరాలతో మరి వ్యక్తులతో కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవడం మొదలుపెడతాడు. ఈ జీవయస్కాంత విద్యుత్ శక్తి అన్నది మనం ఒత్తిడి మరి ఆందోళనలకు గురి అయినప్పుడు మన నుంచి బయటికి ప్రవహిస్తుంది, లీకేజ్. దానివల్ల మనలోపలి శక్తి సాంద్రతలు తగ్గి శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమన్వయం లోపిస్తుంది. ఈ దిశగా శాస్త్రజ్ఞులు చేపట్టిన కొన్ని ప్రయోగాలలో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే ధ్యాన సాధకులలో ఈ శక్తి లీకేజీలు తక్కువగా ఉండగా సాధారణ మానవులలో విపరీతమైన శక్తి లీకేజీలను గుర్తించారు. రోడ్డుపై ఏదైనా వాహన ప్రమాదానికి గురి అయిన వాళ్లల్లో లేదా తమ ప్రియతములను కోల్పోయి దుఃఖిస్తున్న వాళ్లల్లో విస్తృతంగా ఈ శక్తి లీకేజీలను వాళ్లు గుర్తించారు. ఎల్లప్పుడూ చైతన్యవంతంగా మరి ఉత్సాహంగా ఉండే చిన్న పిల్లలలో మరి యువతలో పెద్దగా ఒత్తిడి మరి ఆందోళనలు ఉండవు కనుక వారి శరీరాలలో ఈ విద్యుత్ శక్తి సాంద్రత ఎక్కువగా ఉండడమే కాకుండా వాళ్ల బయోఫీల్డ్ ట్యూనింగ్ కూడా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది. వృద్ధాప్యంలో పడి అనాసక్తతతో మరి ఆరోపణలతో జీవించే వాళ్ల నుంచి శక్తి లీకేజీలు అధికంగా ఉంటూ వాళ్లను మరింత వయోవృద్ధులుగా కనిపించేలా చేస్తాయి. కనుక ఈ శక్తి లీకేజీలను అరికట్టాలంటే పాజిటివ్ దృక్పథాలు ఏర్పరచుకోవటం, స్నేహతత్వాన్ని పెంచుకోవటం మరి ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం తప్పనిసరి. దానివల్ల బయటికి లీక్ అవుతోన్న శక్తి ప్రవాహాలు లోపలికి మరల్చబడి వయస్సు తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వైద్యరంగం కూడా ఈ జీవ విద్యుదయస్కాంత క్షేత్రాల పట్ల విస్తృతంగా అధ్యయనాలు చేపడుతూ శక్తి ప్రవాహ ఆధారిత చికిత్సలను చేపట్టడం జరుగుతోంది. అమెరికా దేశానికి చెందిన శాస్త్రజ్ఞులు మరి న్యూరో సైంటిస్టులు జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం ముఖ్యంగా మన మెదడు కణాలలో నిలువ ఉండే విద్యుదయస్కాంత కాంతి మన ఆరోగ్యంపై విశేష ప్రభావాన్ని చూపిస్తోందని తేలింది. మన మెదడులో ఉండే నాడీ కణాల నెట్వర్క్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పరిశీలించినప్పుడు అవి నీలాకాశంలో తడుక్కుమని మెరుస్తూ ఒకదానితో మరొకటి కలిసి గెలాక్సీలను ఏర్పరిచే నక్షత్రాలుగా దర్శనం ఇస్తాయి. మెదడు కణాలలో నిండి ఉండే ఈ విద్యుదయస్కాంత చలనాలను అధ్యయనం చేసి అవి మనిషి ప్రవర్తనపై, సృజనాత్మకతపై,
భావోద్వేగాలపై చూపే ప్రభావాలను గుర్తించి సరిచేయవచ్చు అని క్లింగ్ హార్ట్ అనే శాస్త్రజ్ఞుడు తెలియజేశారు. ఈ దిశగా న్యూరోసైన్స్ లెటర్ శాస్త్రజ్ఞులు జరిపిన మరొక అధ్యయనం ప్రకారం మనం చీకట్లో వెలుగును ఊహించుకున్నప్పుడు మరి ధ్యానంలో ప్రశాంత స్థితిని అనుభవిస్తున్నప్పుడు మనలోని విద్యుదయస్కాంత శక్తి సాంద్రతలు పెరుగుతున్నాయని ప్రయోగపూర్వకంగా నిరూపించబడింది. మానవ శరీరంపై ఈ విద్యుదయస్కాంత చలనాల యొక్క అధ్యయనాలు భవిష్యత్తులో సైన్స్నా స్పిరిచువాలిటీతో మేళవిస్తూ మనుషులను కాంతి జీవులు లైట్ బీయింగ్స్ గా పరిమారుస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆంగ్ల మూలం ఎలక్ట్రిక్ బాడీ, ఎలక్ట్రిక్ హెల్త్. తెలుగు స్వేచ్ఛానువాదం టి వాణి.